అక్షయ్ అయితే చాలా కంగారుగా అవని వాళ్ళ ఇంటికి వస్తూ ఉంటాడు. అలా అవని వాళ్ళ ఇంటికి వచ్చేసరికి అవని అయితే ఏంటి ఈయన ఒక్కలే వస్తున్నారు అని అయితే చూస్తూ ఉంటుంది. ఇక రాజేంద్ర ప్రసాద్ కూడా అలా షాక్ అవుతూ ఉంటాడు. ఒక్కడే వస్తున్నాడు ఏంటి, అది కూడా కంగారుగా వస్తున్నాడు అని అయితే చూస్తూ ఉంటాడు. ఇక ఆరాధ్య ఆరాధ్య అని అయితే పిలుస్తూ ఉంటాడు. అలా పిలిచేసరికి ఏంటండి నువ్వే కదా ఆరాధ్యని తీసుకెళ్ళావు, ఇప్పుడు ఆరాధ్య ఆరాధ్యని ఎక్కడికి వచ్చావేంటి అని రాజేంద్ర ప్రసాద్ అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటాడు. లేదు నాన్న, ఆరాధ్య కనిపించడం లేదు, ఇక్కడికి వచ్చింది ఏంటో అడగడానికి వచ్చాను అని అంటే, ఏం మాట్లాడుతున్నారు, ఆరాధ్యని మీరు తీసుకెళ్ళి ఇప్పుడు కనిపించడం లేదంటున్నారు ఏంటి అని అనేసరికి ఐస్ క్రీమ్ కోసమని కిందకి దిగింది, నేను ఐస్ క్రీమ్కి అమౌంట్ ఇచ్చేలోపు మన నాకు కార్లో ఉన్న ఆరాధ్య మరి కనిపించలేదు అని అక్షయ్ అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని షాక్ అవుతూ ఉంటుంది. రాజేంద్ర ప్రసాద్ కూడా షాక్ అయ్యి అలా చూస్తూ ఉంటాడు. అక్కడే ఉన్న ప్రణతి వీళ్ళందరూ అయితే షాక్ అవుతూ ఉంటారు. అలా షాక్ అయ్యి అలా చూసేసరికి ఏంటి, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పేసి అయితే రాజేంద్ర ప్రసాద్ మా తిడుతూ ఉంటాడు. ఆరాధ్యని ఎలా తీసుకెళ్ళావో అలా తీసుకొచ్చి ఇక్కడ వదిలిపెట్టు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటాడు. నాకు తెలియడం లేదు నాన్న, ఇలా జరిగింది అని అక్షయ్ అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి అవని అయితే చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఈయన చెప్పింది నిజమేలాగుంది అని అనేసరికి, నా పాప మీద ఒట్టు నాన్న, అసలు ఆరాధ్య లేదు నా దగ్గర, కనిపించడం లేదు అని అనేసరికి, ఏమైందో తెలియదు మా అయ్య, ఇప్పుడు నాకు ఆరాధ్య ఎక్కడుందో తెలియాలి అని చెప్పేసి అంటూ అక్షయ్తో పాటు అయితే వెళ్తూ ఉంటుంది అవని. ఇక వెతకడానికి అక్షయ్ కారులో వెతుకుతూ ఉంటుంది. ఇక అక్షయ్ అవని అయితే కలిసి కారులో ఆరాధ్యని వెతకడానికి అయితే వెళ్తూ ఉంటారు. అలా ఆరాధ్యని వెతుకుతూ ఆరాధ్య ఫోటో అందరికీ చూపించి, ఈ పాప ఎవరికైనా ఎక్కడైనా కనిపించిందా అని అవని అక్షయ్ వాళ్ళైతే అందరినీ అడుగుతూ ఉంటారు. అలా అందరినీ అడుగుతూ చాలా ఇదవుతూ ఉంటారు. ఏంటి ఇప్పుడు ఏమైంది, ఏంటబ్బా అని అయితే చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఇక అందరికీ ఫోటో చూపించేసరికి ఎవరూ తెలియదు అనేసరికి చాలా కంగారు పడుతూ ఉంటారు. ఆరాధ్య ఎక్కడికి వెళ్ళింది, అసలు ఏమైంది అని అయితే కంగారు పడుతూ టెన్షన్ పడతారు.